హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే రెసిపీ అండి. దీన్ని ఎగ్ ఫ్రై అని అంటారు, అలాగే ఉక్కిరి అని కూడా అంటారండి. ఈ ఎగ్ ఫ్రై అయితే రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి. నేనైతే ఈరోజు రైస్లోకి చేస్తున్నాను. ఇప్పుడైతే దీని తయారీ విధానం చూద్దాము. ముందుగా ఉల్లిపాయలని పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత ప్యాన్ పెట్టాను, హీట్ అయ్యాక ఆయిల్ వేసానండి. ఆయిల్ తగినంత వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలి. అలాగే కరివేపాకు కూడా వేసి ఫ్రై చేయాలండి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మధ్య మధ్యలో అయితే కలుపుకుంటూ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చండి. లంచ్ బాక్స్ రెసిపీగా కూడా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి, ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవుతుందని కొంచెం ఉప్పు వేసి ఫ్రై చేస్తున్నాను. మీకైతే ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాక చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకైతే ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి కదండి. ఇప్పుడు ఇందులోకి తగినంత పసుపు అలాగే కారం వేసుకొని ఒకసారి బాగా కలపాలి. కలిపాక 1 నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేయాలండి. నేనైతే మీకు ఫ్రై చేసాక చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేశాను. మనం ముందుగా ఉల్లిపాయలు ఫ్రై చేయడానికి కొంచెం ఉప్పు వేసాం కదండి. ఇప్పుడు మిగిలిన కొంచెం ఉప్పు కూడా వేసేయాలి, కర్రీకి తగినంత. ముందు ఆల్రెడీ వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలండి. ఉప్పు వేసి కలిపి ఇప్పుడైతే నేను 3 ఎగ్స్ వేసానండి. ఎగ్స్ కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి. కొంతమంది పెద్ద పీసెస్ అయితే ఇష్టపడతారండి, అప్పుడు ఎక్కువగా మిక్స్ చేయకూడదు. మేమైతే దీన్ని ఎగ్ ఫ్రై అంటామండి. మీరు ఏమని పిలుస్తారో కామెంట్స్లో తెలియచేయండి. దీన్ని ఎగ్ బుర్జీ అని కూడా అనొచ్చండి. మనకి చపాతీ రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు మనం దీన్ని బాగా ఫ్రై చేయాలండి. అప్పుడు మనకి ఎగ్ అనేది బాగా ఫ్రై అవుతుంది, పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను 2 నిమిషాల పాటు ఫ్రై చేసేసానండి. ఇలా ఫ్రై అయిపోయాక మనం ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకోవాలి. నేనైతే ఒక గ్లాస్లో సగానికి వాటర్ అయితే తీసుకున్నానండి. వాటర్ వేసేసి బాయిల్ అయ్యే వరకు హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించాలి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మూత పెట్టేసానండి. సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించాలి. మీకైతే నేను మధ్యలో ఒకసారి మూత తీసి చూపిస్తున్నానండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మూత తీసి కలిపానండి. మనకి ఇంకా వాటర్ ఉంది కదా, అందుకని మళ్ళీ మూత పెట్టి ఉడికించాను. ఈసారి మీకు కర్రీ ఉడికిపోయాక చూపిస్తానండి. అలాగే నేను రైస్లోకి చేస్తున్నాను కదండి ఎగ్ ఫ్రైని, దానికి కాంబినేషన్గా పక్కన రసం కూడా పెట్టాను. రసం కూడా మరుగుతుందండి, రెడీ అయిపోయింది. రసం కాంబినేషన్కి ఎగ్ ఫ్రై కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే మూత తీసాను. ఇప్పుడు ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఈ వాటర్ అంతా కూడా పోయి ఆయిల్ సెపరేట్ అవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఆయిల్ సెపరేట్ అయిందండి. ఇలా దగ్గరగా ఫ్రై అయిపోతే మనకి ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసాను. అంతేనండి. వీడియో మీకు నచ్చిందండి. నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.